అలాగే ఇక్కడ ఈ 9 రోజులు ఏదైతే పూజా విధానం ఆచరించలేము అని అనుకుంటారో, ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం గనక ఉన్నట్టయితే అది ఎలా కంటిన్యూ చేయాలి? ముఖ్యమైన రోజులు ఏమన్నా ఉన్నాయని అంటారు? ఇక్కడ ప్రధానంగా 9 రోజులు పాటించగలిగితే మేలు 9 రోజులు చేసుకోవచ్చు. కొంతమంది 9 రోజులకి అనుకుంటారు, కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోతారు. కొంతమందికి వేరే వాళ్ళు చేస్తున్నారని అయ్యో మనం కూడా చేసుకుంటే బాగుండు కదా అని చెప్పి ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు 9 రోజులు దాటిపోయాయే, మొదటి రోజు అయిపోయింది అంటే బాధపడాల్సిన అవసరం లేదమ్మా. 3వ రోజు నుంచి ప్రారంభించవచ్చు, అంటే 7 రోజులుగా చేసుకోవచ్చు. లేదు 5 రోజుల నుంచి ప్రారంభించవచ్చు, 5 రోజులుగా చేసుకోవచ్చు. 7వ రోజు ప్రారంభించవచ్చు, 3 రోజులుగా చేసుకోవచ్చు. ఏదైనా బేసి సంఖ్యలో చేసుకోవాలి. ఇక మీరు అడిగినటువంటిది, ఈ ప్రారంభం చేసిన తర్వాత మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది కనుక వస్తే, అంటే ప్రస్తుతం అంతా కూడాను న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మొదలుపెట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఋతుమతి కనుక అయితే, అప్పుడు ఆడవాళ్ళు కనుక ఇబ్బంది వస్తే ఆ యొక్క దేవతా పూజా మందిర పరిసర ప్రాంతాల్లో తిరగకుండా ఉండి ఇంట్లోని వాళ్ళు పూజ కనుక చేసుకునే వెసులుబాటు ఉంటే, పూజ మొదలుపెట్టిన తర్వాత వచ్చిన అడ్డంకినైనా కానీ అధిగమించవచ్చు.